కల్వకుంట్ల కవిత భర్త అనిల్‌కి రేవంత్ రెడ్డి సర్కార్ షాక్ ఇచ్చేందుకు రెడీ అయిందా? అందులో భాగంగానే అనిల్ భూములపై విజిలెన్స్ విచారణకి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు. వారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్తే. రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు కల్వకుంట్ల కవిత భర్త అయినటువంటి అనిల్కి భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైందని, అందులో భాగంగానే అనిల్ భూముల మీద విజిలెన్స్ విచారణకి ఆదేశాలు జారీ చేసినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటండి? మీ ప్రశ్నను కొంచెం సవరిస్తానండి. కల్వకుంట్ల కవిత కాదు ఇప్పుడు ఆమె, దేవనపల్లి కవిత. ఆమె భర్త ఇంటి పేరు. సరే, ఆమె ఎలా వ్యవహరిస్తుందో బర్త్ సర్టిఫికేట్ ప్రకారం తండ్రి గారి ఇంటి పేరే ఉంటుంది. అంటే నిన్న మొన్నటి వరకు ఆమె బాగున్నప్పుడేమో కల్వకుంట్ల కవితని, ఇప్పుడు మళ్ళీ అనిల్ గారి ఇంటి పేరు తగిలించి మాట్లాడడం ఏంటి? అంటే ఆమె మెన్షన్ చేసుకుంది, నేను పెళ్ళైన అమ్మాయి అని. వాళ్ళ ఇంటి పుట్టిల్లు ఆమెది, అది నా పుట్టిల్లు, ఇది నా మెట్టినిల్లు అని చెప్పుకుంది. మరి మొన్నటి సరే, అది వ్యవహారికంగా అందరూ పిలుస్తున్నా కానీ ఎవరికైనా భర్త పేరుతోటే పిలుస్తారు. సరే, అది వ్యక్తిగతం, ఎవరిష్టం వాళ్ళు, మనం కాదంలో. ఎందుకంటే ఫ్రీడమ్ అని ఒకటి ఉంది, స్త్రీ స్వేచ్ఛ కూడా ఒకటి ఉంటుంది, ఆమె ఇష్టం. కానీ వ్యవహారికంగా మాత్రం మేమందరం మాత్రం అలాగే చూస్తాం. నెక్స్ట్ ఒకటి, ఇప్పుడు ఐడిపిఎల్ భూముల మీద విచారణ జరిగింది, ఆదేశించారు. ఇది కవిత భర్త గారైనటువంటి అనిల్ అండ్ అతని కో కంపెనీ ఫ్రెండ్స్ కలిసి ఐడిపిఎల్లో డెవలప్ చేస్తున్నటువంటి భూమి వివాదాస్పదమైనది అనేటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మొదటి ఆరోపణ ఏంటంటే అది కబ్జా భూములు అనేది. దాని సర్వే నెంబరు 210/3 అని 4 అని రకరకాలుగా వినిపిస్తున్నాయి. సరే, అది సర్వే నెంబర్లు ఏదైనా సరే దగ్గర 20 మించి ఎకరాలు, 30 వరకు ఎకరాల భూమి అది వివాదాస్పదం అని చెప్తున్నారు. దీంట్లో భారీ ఎత్తున టవర్స్ రూపంలో అపార్ట్మెంట్స్ 10-15 ఒక గ్రేటర్ కమ్యూనిటీ మాదిరిగా కడుతూ ఉన్నారు. ఒకవైపు రెసిడెన్షియల్ వైపు, ఇంకొక వైపు కమర్షియల్ వైపు కడుతున్నారు. ఇది భారీ ప్రాజెక్టు. ఈ భారీ ప్రాజెక్ట్ కట్టడము, దీన్ని పబ్లిక్కు అమ్మడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు మనం అప్రమత్తం కాకపోతే ప్రజలు మోసపోయే అవకాశం ఉంది. ఓకే, దీంట్లో ఏంటంటే మొదటి ఆరోపణ, అవి ఐడిపిఎల్ భూములు, ప్రభుత్వ భూములు అనేది ఆరోపణ. అది కబ్జా గురైనని. ఇది ఈ కవిత గారు ఆ భూములను కబ్జా గతంలోనే చేసే ప్రయత్నము చేసిన, ఇది 2023 డిసెంబర్ తర్వాత వాటికి పర్మిషన్స్ వచ్చాయి అనేది ఒక ఆరోపణ. అంటే కవిత గారి తండ్రి గారైనటువంటి కేసీఆర్ గారి పాలనలో ఆ భూములకు క్లారిఫికేషన్ కానీ ఒక క్లియర్ సర్టిఫికేట్ కానీ రాలేదు, అనుమతులు రాలేదు. కేసీఆర్ ప్రభుత్వం పోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి పాలనలోనే అనుమతులు వచ్చాయని ఒక వాదన అయితే వినిపిస్తూ ఉన్నాయి. అది నిజంగా వాటి ప్రొసీడింగ్స్ ఏం జరిగినాయి అని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇది ఖచ్చితంగా ఈ వెనక అనిల్ యొక్క పార్ట్నరు లేదా దాన్ని వెనుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆయన రేవంత్ రెడ్డి గారి బినామీ అని చెప్పి కూడా వాదనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విధంగా కవిత గారి మీద వచ్చిన ఆరోపణలను మనం గత వారం నెల రోజుల నుంచి వింటూ ఉన్నాం. ముఖ్యంగా గత 2 మాసాల కింద ఐడిపిఎల్ వాస్తవ్యులైన కొంతమంది ప్రజలు వెళ్ళి ఆ ప్రాంతం అయినటువంటి సంబంధించినటువంటి ఎంపీ గారు అయినటువంటి ఈటల రాజేందర్ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. మా ప్రాంతంలో ఈ విధంగా భూమి కబ్జాలు గురైపోయింది, ప్రజలను మోసం చేయడానికి లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయల వ్యాపారం చేయబోతున్నారు, వీటి మీద విచారణ చేయండి, దీని మీద దృష్టి పెట్టని చెప్పి కన్సర్న్ ఎంపీ అయినటువంటి రాజేంద్ర గారికి వినతి పత్రం ఇచ్చారు. ఆ తర్వాత మాధవరం కృష్ణారావు గారు మీద ఆరోపణలు రావడం, పరస్పరం కవిత గారు ఆరోపణలు చేసుకోవడం, ఒకరి భూములు ఒకరు కబ్జా అవుతున్నట్టు కూడా ఇక్కడ ఐడిపిఎల్ భూముల విషయంలో వస్తే గతంలో మాధవరం కృష్ణారావు గారి మీద కూడా అదే ఐడిపిఎల్ భూముల విచారణ కబ్జాకు గురైన ఆరోపణలు ఉన్నాయి. ఆయన మొదటి నుంచి కూడా నా భూమిలో ఏదైనా మీరైతే ఆరోపిస్తున్నారో విచారణకు ఆదేశించండి, విచారణ ప్రారంభించండి, తనకు తానుగా మెమోరాండం ఇచ్చాడు, తనకు తానుగా కోరుకున్నాడని కూడా ఆయన తెలియజేస్తున్నాడు. సో ఇప్పుడు మాత్రం ఈరోజు అంటే గత వారం రోజు నుంచి కవిత గారి కానీ అయితే మాధవరం కృష్ణారావు గారు పరస్పర ఆరోపణలు చేయడం, రాజకీయ చర్చల్లోనూ లేదా ప్రజల్లోనూ ఈ భూమి రేవంత్ రెడ్డి వెనక ఉండి కబ్జా చేయించాడు అనే ఒక వాదన నడుస్తున్నందుకు కాను మరి అపవాదు తొలగించుకోవాలనుకుంటున్నారు, ఏం జరుగుతున్నట్టుగా దీని మీద ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది ఈరోజు అని తెలుస్తుంది. మొత్తం మీద ఆదేశాలు ఇస్తే విచారణ జరిగి అది ప్రభుత్వ భూమి అని తేల్చిన
లేదా కబ్జా గురైంది తేల్చినా, లేదా ప్రభుత్వం భూమి కాదు ప్రైవేట్ భూమి అని తేల్చినా, అది ప్రజలకు స్పష్టమైనటువంటి ట్రాన్స్పరెన్సీ తేల్చాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఓకే. ఇప్పుడు ఐడిపిఎల్ భూముల్ని నిజంగా ఆ, కవిత భర్త అనిల్ కబ్జా చేశారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అసలు ఆ ప్రాంతంలో అనిల్ గారి పేరు మీద ఎంత భూమి ఉంది, అసలు ఏం జరుగుతోంది? అనిల్ గారితో వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్గా ఉన్నటువంటి కంపెనీ పేర్ల మీద ఉంటాయండి అవి. మనం ఇంకా డాక్యుమెంట్స్ కూడా చెక్ చేయాల్సి ఉంది. మొత్తం మీద అయితే అనిల్ గారు అండ్ కంపెనీ ఏదైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్న నేమ్స్ అయితే ఉన్నాయో వాళ్ళ వెనక ఉన్నటువంటి బినామీల పేరు మీద ఉంది. ఈ ఫైల్ అంటే ఆ 27 ఎకరాల వివాదమా, లేదంటే అసలు ఆ, కేవలం అనిల్ గారి పేరు మీద ఉన్నటువంటి భూమి మాత్రమే మొత్తం వివాదం? వాళ్ళకి చెప్తున్నటువంటి 210/2 వివాదం కాదు, 210/3 and 4 వివాదం అని చెప్తున్నారు. 2 వివాద రహితం అనేది చెప్తున్నారు. మనం క్లారిటీ చెక్ చేసుకోవాలి. ఏదైనా సరే నేనేమి విశ్వసిస్తున్నానంటే, ఇప్పుడు కవిత మీద విచారణకు ఆదేశించారంటే నేను అందరూ అనుకునేట్టులా అయితే ఆలోచిస్తలేను. ఇది ఖచ్చితంగా కవిత గారిని క్లియర్ సర్టిఫికేట్ ఇవ్వడం కోసమే విచారణకు ఆదేశించారేమో. దీని వెనుక కూడా ఈ ప్రయోజనాన్ని ఆశిస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న కట్టడాలు కానీ కన్స్ట్రక్షన్ కానీ ఆపకుండా ఉండడానికి, లేదా ఈ వివాదం ఈ చర్చ ఇంతటితో ఆగిపోవాలంటే విచారణకు ఆదేశిస్తారు. నేను చాలా కమిషన్లు మనం చూసాం. ఎన్నో కమిషన్లు వేశారు, రకరకాల కమిషన్లు. ప్రతి ఆరోపణల మీద గత 30 సంవత్సరాల నుంచి ఎన్నో కమిషన్లు, ఎన్నో విచారణలు జరిగాయి. ఏ విచారణ తీసుకుని ఆ విచారణ మీద ఎవరైనా అరెస్ట్ చేశారా? ఏదైనా నిర్ణయం జరిగిందా? అంటే ఇప్పుడు ఆలాపన చేయడానికి లేదా వాళ్ళని సేవ్ చేయడం కోసం ఈ విచారణ అని నేను భావిస్తున్నాను. ఇప్పుడు అనిల్ గారి భూముల మీద విజిలెన్స్ విచారణ చేసినా కానీ అనిల్ గారిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం కానీ, అసలు ఈ కేసు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు లేవంటారా? ఖచ్చితంగా జరుగుతున్న పరిణామం చూస్తుంటే ఈ వివాదం ఎంతటితో ఆగిపోవాలి, చర్చ జరగకూడదు. జరిగితే బ్యాడ్ నేమ్ వస్తుంది. దీని వెనక రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ వాళ్ళ సన్నిహితుల పేర్లు వినిపిస్తున్నాయి కాబట్టి దాని నుంచి అపప్రద నుంచి కాపాడుకోవడానికి ఈ విచారణ అనేది చేపట్టారేమో అనుకుంటున్నాను. నిజంగా విచారిస్తే, శిక్ష పడితే, నిజంగా కవిత గారు కానీ కవిత భర్త గారు అయితే ఎవరైతే చెప్పబడుతున్నారో వాళ్ళు ప్రైవేటు వ్యక్తులై ఉండి ప్రైవేటు వాస్తులై వాళ్ళ ప్రైవేటు భూములై డిసైడ్ చేసినా, లేదా ఒకవేళ కబ్జా చేస్తే శిక్షిస్తారని కూడా నేనేం అనుకోవట్లేను. ఇదంతా టెంపరీగా ఈ సద్దుమనడానికి ఇలాంటి ఆదేశాలు ఇస్తుంటారు అప్పుడప్పుడు కొన్ని ప్రభుత్వాలు. అసలు ఈ విజిలెన్స్ విచారణ ముందుకు వెళ్ళే పరిస్థితి ఉందా లేదా? మరి మనం వేచి చూద్దాం. ఇప్పుడే కదా ఆదేశాలు అయితే వచ్చినాయి, ఇంకా జీవో కూడా ప్లాట్ఫామ్లో కనిపిస్తలేదు. ఆదేశించారని కూడా మనం మీడియాలో వచ్చిన వార్తలే కానీ ఆదేశిస్తున్నట్టు మనకు జీవో కేవలం అనిల్ గారికి షాక్, లేదంటే మాధవరం కృష్ణారావు గారికి కూడా షాక్? ఎవరికి షాక్ కాదండి, అది వాళ్ళకు కావాలని వాళ్ళకి తెలియకుంటే ఏం చేయరు. మాధవరం కృష్ణారావుకి అన్నీ తెలుసు. ఎందుకంటే మొదటి నుంచి ఆయన గత 20 ఏళ్ళ నుంచి ఆరోపణ ఎదుర్కొంటున్నాడు. కవిత గారు ఏదో ఈరోజు ఏదో 3 ఏళ్ళ నుంచో 2 ఏళ్ళ నుంచి ఆ మాట వినిపిస్తున్నప్పటికీ కవిత గారికి ఏం షాక్ కాదు. కవితకు తెలిసే జరిగింది. నాకు తెలిసి వాళ్ళే ఆదేశిస్తే ఈ గొడవ ఇంతతో సద్దుమడుతుంది, వాళ్ళే కావాలని ఆదేశాన్ని ఇచ్చేలా చేసుకున్నారని కూడా నేను అనుకుంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.